ఆర్టీసీ డ్రైవర్పై ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళనకు దిగారు. డ్రైవర్ రాములు టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్టాండ్లో బస్సును నిలిపివేశాడు. బస్సులోనే కండక్టర్, డ్రైవర్ కలిసి టిఫిన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో నవాజ్ అనే ప్రయాణికుడు వచ్చి బస్సు ఆలస్యంపై ప్రశ్నించాడు. టిఫిన్ చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతుందని డ్రైవర్ ప్రయాణికుడికి చెప్పాడు. అవేమీ వినిపించుకొని నవాజ్ డ్రైవర్ను దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లంతా కలిసి 45 బస్సులను నిలిపివేశారు. దాడి చేసిన నవాజ్ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సార్ కూడా అదే బస్సులు బయటకోవాలి అంతే, ఎవరు అబ్జెక్షన్ చేసేది లేదు. బస్సులు బయటపోతే ఏమన్నా ఏమైనా చేసుకొని కొట్టింది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అరే పక్క మాట్లాడరా, మాట్లాడు సార్, ఇది గొడవలు అనేటివి వికారాబాద్లోనే కాదు, తెలంగాణలో నడుస్తున్న గొడవలే ఉన్నాయి. డ్రైవర్ల మీద దాడులు చేయడము, డ్రైవర్లను కొట్టడము, ఇంకోటి ఓనర్లు కూడా స్పందిస్తలేరు. డిఎం గారు కూడా ఏం స్పందిస్తలేరు. డిపో యాజమాన్యాలు డ్రైవర్ల మీద జర ఫోకస్ చేసి వాళ్ళకి జాగ్రత్తలు కల్పిస్తారని ఈ మన టీఎస్ఆర్టీసీ తరఫున మాకు ఎలాంటి సేఫ్టీ లేకుండా చూస్తుర్రు. డ్రైవర్లను కూడా జర వాళ్ళకు సేఫ్టీనెస్ కావాలి. ప్లస్ అది ప్రతి ఒక్కరు వచ్చి డ్రైవర్నే బెదిరిస్తుర్రు. ఎక్కడో ఉన్నోళ్ళు కూడా వచ్చి డ్రైవర్లను బెదిరించడం జరుగుతుంది. అందరూ మనసు చేసుకొని డ్రైవర్లకు సేఫ్టీ కలిగించాలని కోరుతున్నాము. ఇది ఒక వికారాబాదే కాదు, తెలంగాణలో నడుస్తున్న గొడవలు. ప్రతి డ్రైవర్లు కూడా దెబ్బలు తిన్నోళ్ళే ఉన్నారు. కానీ అయినా కానీ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితులలో కొందరు ఉన్నారు. కొందరు పైసల కోసం చేస్తే, కొందరు పేరు కోసం చేస్తున్నాము డ్యూటీలు మాత్రం. కానీ మాకు ఏ విధమైన గుర్తింపు లేకుండా పోతుంది. మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నాం. నా పేరు నరేష్, టీఎస్ఆర్టీసీ వికారాబాద్ డిపో ప్రైవేట్ డ్రైవర్. మేము నిన్న మాకు డ్రైవరు మధ్యాహ్నం లంచ్ చేసే టైంలో తింటుంటే లంచ్ సైడ్కి వేసుకొని, బండి సైడ్కి వేసుకొని లంచ్ చేస్తుంటే ప్యాసింజర్ వచ్చి బండ్లలో ఎక్కకుండా అని మా డ్రైవర్ చెప్తే వినిపించుకోకుండా ప్యాసింజర్ వచ్చి బండ్లలో ఎక్కి డ్రైవర్ను ఎంతసేపు తింటారు, మీరు మీ ఇష్ట ప్రకారంగా బండి నడుపుతారా, మీ ఇష్ట ప్రకారంగానే సేపు తింటారా, మీకు బండ్లలో తినే రూల్స్ ఎవరిచ్చిర్రు, మీరు క్యాంటీన్లో కూర్చొని తినాలని మా డ్రైవర్ మీద రామ్కుల్ అంటే ఆయన మీద చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పి మరి ఒక కృష్ణ డ్రైవర్ తోడుగా వెళ్తే ఆయన నియంత్రణలు అంజోడు కానీ చాలా బూతుగా మాట్లాడాడు. చెప్పుకునికి అవమానకరంగా ఉంది. చాలా బూతుగా మాట్లాడాడు. చాలా అందరినీ దుబ్బేసిండు. ఒక లేడీ కండక్టర్ని దుబ్బిండ్రు వాళ్ళు. అదేవిధంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారని అంటే ఆయన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి బెదిరింపులు జరిగినాయి ఈ డ్రైవర్ను. ఈరోజు మేము డిపో మేనేజర్కి చెప్తే ఎటువంటి రెస్పాండ్ అయితే లేడు. మాకు చాలా రక్షణ లేదు, రక్షణ కల్పించాలని